బతుకమ్మ పండుగ తెలంగాణలో మహిళలు ఎంతో ఆరాధనతో చేసుకునే పండుగ. దీని వెనుక ఒక అందమైన కథ, సాంప్రదాయం ఉంది. పలుకుబడి ఉన్న కథల్లో ముఖ్యమైనది చోళరాజు ధర్మాంగుడు గురించి. చాలా కాలం క్రితం చోళరాజు ధర్మాంగుడికి సంతానం కలగలేదు. ఆయన రాణి భక్తితో మహాదేవిని ప్రార్థించారు. వారి ప్రార్థనకు సంతోషించిన అంబాదేవి కుమార్తె రూపంలో పుట్టింది. ఆ అమ్మాయి పేరు మీద అమ్మవారి ప్రసాదంతో బ్రతికింది అన్న అర్థంతో బతుకమ్మ అని పేరు పెట్టారు. చిన్న వయసులోనే బతుకమ్మ దేవిలో లీనమైంది. అప్పటి నుండి ఆ అమ్మాయి స్మరణార్థం అక్కడ బతుకమ్మ రూపంలో పూలతో అలంకరించి పూజించడం మొదలైంది. పూల బతుకమ్మ ఎందుకు? బతుకమ్మ పూలలో గన్నేరు, గుమ్మడి, గున్న, బంతి, తంగేడు, మల్లె వంటివి ఎక్కువగా వాడతారు. ఇవన్నీ ఔషధ గుణాలు కలిగినవే. పంటకాలం మొదలు అవుతున్నప్పుడు ప్రకృతి ఇచ్చిన పూలతో అమ్మవారిని అలంకరించి ఆరాధించడం అంటే ప్రకృతికి కృతజ్ఞత చెప్పడం. పండుగ ప్రత్యేకత: బతుకమ్మ 9 రోజుల పండుగ. మహాలయ అమావాస్య నుండి మొదలై ఆశ్వయుజ శుద్ధ అష్టమి వరకు జరుగుతుంది. ప్రతిరోజు వేర్వేరు పేర్లు ఉంటాయి. ఎంగిలి పూల బతుకమ్మ, ఆటికల బతుకమ్మ, బుద్ధ బతుకమ్మ, ఇలా చివరికి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. మహిళలు, బాలికలు అందమైన చీరలు, అలంకారాలతో బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతారు. ఆధ్యాత్మిక అర్థం: స్త్రీ శక్తి, ప్రకృతి, పంటలు, నీరు, పూలు అన్నీ కలిసిన సమగ్ర పండగే బతుకమ్మ. ఇది తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే ప్రత్యేక పండుగ. అంటే ప్రకృతికి నమస్కారం, స్త్రీ శక్తికి గౌరవం, సమూహంగా ఆనందించడమే బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగలో పాటలు చాలా ముఖ్యమైనవి. ఇవి సాధారణ పాటలు కావు. ప్రకృతి, గ్రామ జీవనం, పంటలు, జానపదం, తల్లిదండ్రులు, దేవి ఆరాధన అన్నీ కలిపినవి. బతుకమ్మ పాటలలో వచ్చే ప్రధాన అర్థం: అమ్మవారి ఆరాధన. అమ్మ, నీ దయతో నా ఇల్లు సుఖంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, కుటుంబం సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తారు. ప్రకృతి, పంటలు, పూల వేర్లు, మొక్కల పేర్లు, పంటల పేర్లు పాటల్లో వస్తాయి. ప్రకృతి ఇచ్చే ఆహారం, ఆరోగ్యం గుర్తు చేస్తారు. కుటుంబ బంధాలు: అక్క, చెల్లి, అత్త, మామ, తల్లి, ఇలా బంధువులపై మమకారం పాటల్లో ప్రతిబింబిస్తుంది. గ్రామీణ జానపదం: గోదావరి, మంజీర, చెరువులు, పొలాలు, పల్లెలు, అందాలు పాటల్లో వర్ణిస్తారు. బతుకమ్మ అంటే తెలంగాణ ఆత్మ అని అర్థమయ్యేలా ఉంటుంది. ఆనందం, ఏకత్వం: బతుకమ్మ చుట్టూ స్త్రీలు వలయం వేసుకొని పాటలు పాడతారు. అందులో సమూహ భావన, స్నేహం, ఆనందం ఉంటుంది. అంటే బతుకమ్మ పాటలు కేవలం వినోదం కాదు, ప్రకృతిని గౌరవించడం, కుటుంబ బంధాలను కాపాడుకోవడం, సమాజంలో ఏకత్వం పెంచుకోవడం, అమ్మవారిని ఆరాధించడం అన్నీ కలిపిన సాంస్కృతిక సంపద.